వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఈరోజు మనము వేరియస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈరోజు మెయిన్ న్యూస్ ఏంటంటే వరంగల్ చపాటా చిల్లీ గెట్స్ ద జిఐ ట్యాగ్ అనమాట. జిఐ ట్యాగ్ వచ్చేసింది దీనికి. వరంగల్ చపాటా చిల్లీ, ఓకే, చపాటా చిల్లీ, దీన్ని టమాటో చిల్లీ అని కూడా అంటారు. ఇది తెలంగాణకి 18th జిఐ ట్యాగ్ అనమాట. ఓకే, అసలు ఎలా ఇస్తారు, ఇది ఏంటి అంటే జిఐ ట్యాగ్ మీన్స్ జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అనేది 1999లో తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్ ప్రకారం ఈ జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ యాక్ట్ 2003లో కేమ్ ఇన్ టు ఫోర్స్ అనమాట. దెన్ నెక్స్ట్ 2004 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు జిఐ ట్యాగ్స్. సో 2004లో మన ఇండియాలో ఫస్ట్ టైం ఇచ్చిన జిఐ ట్యాగ్ ఇచ్చిన గూడ్ ఏంటంటే డార్జిలింగ్ టీ అనమాట. ఓకే, డార్జిలింగ్ టీ ఫస్ట్ టైం ఇచ్చారు దీనికి 2004లో. మన తెలంగాణలో వచ్చేసి ఫస్ట్ జిఐ ట్యాగ్ వచ్చిన గూడు ఏంటంటే పోచంపల్లి ఇక్కత్ అనమాట. ఇది 2004లో వచ్చింది. తెలంగాణలో ఫస్ట్ వచ్చినటువంటి గూడు ఏంటంటే పోచంపల్లి ఇక్కత్. ఓకే, చపాటా చిల్లీ అనేది 18th వన్, ఇది పోచంపల్లి ఇక్కత్ అనేది ఫస్ట్ వన్. దెన్ నెక్స్ట్ వచ్చేసి 17th వన్ ఏంటి, 17th వన్ ఏంటంటే హైదరాబాద్ లక్కా బ్యాంగిల్స్. ఓకే, ఇది 17th వన్ అనమాట. 16th వన్ ఏంటి, ఇది 17th వన్ 2024లో రావడం జరిగింది. 16th వన్ ఏంటంటే తాండూరు రెడ్ గ్రామ్స్. ఓకే, తాండూరు రెడ్ గ్రామ్ అనమాట. ఇది అనమాట, ఇది 2022లో వచ్చింది దీనికి జిఐ ట్యాగ్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఫస్ట్ తెలంగాణలో ఫస్ట్ వచ్చినటువంటిది ఏంటి పోచంపల్లి ఇక్కత్. దెన్ నెక్స్ట్ 18th వన్ చపాటా చిల్లీ, 17th వన్ హైదరాబాద్ లక్కా బ్యాంగిల్స్. దెన్ నెక్స్ట్ 16th వన్ ఏంటంటే తాండూరు రెడ్ గ్రామ్స్. ఓకే, హైదరాబాద్ హలీంకు జిఐ ట్యాగ్ వచ్చిందనమాట. ఓకే, హైదరాబాద్ హలీం మేజర్గా మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. హైదరాబాద్ హలీంకి ఉందండి జిఐ ట్యాగ్, బట్ హైదరాబాద్ బిర్యానీకి లేదు. కన్ఫ్యూజన్లో ఈ మిస్టేక్ పెడతాము, గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ బిర్యానీకి లేదన్నమాట జిఐ ట్యాగ్ అన్నమాట. దీనికి లేదు, దీనికి ఉందన్నమాట. ఇది మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే ఈ రెడ్ చిల్లీ, ఈ చపాటా చిల్లీ ఎక్కడుందంటే మనకు వరంగల్లో ఎక్కువ కల్టివేట్ చేస్తారనమాట. సెంట్రల్ అగ్రో క్లైమాటిక్ జోన్ ఏదైతే ఉందో, సెంట్రల్ అగ్రో క్లైమాటిక్ జోన్, తెలంగాణలో జోన్స్ ఉన్నాయి కదా, అగ్రో క్లైమాటిక్ జోన్స్ ఉంటాయి కదా, నార్థన్ జోన్, సెంట్రల్ జోన్, సౌతర్న్ జోన్ అని ఉంటాయి కదా. సెంట్రల్ అగ్రో క్లైమాటిక్ జోన్స్ అంటే వరంగల్, ఉమ్మడి వరంగల్ కానీ, ఓకే, ఖమ్మం కానీ, కరీంనగర్ కానీ, ఇవన్నీ సెంట్రల్ అగ్రో క్లైమాటిక్ జోన్స్ అనమాట. ఈ ఏరియాలో ఇది ఎక్కువ కల్టివేట్ చేస్తారు. ఓకే, దెన్ నెక్స్ట్ దీని యొక్క మేజర్గా ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఎక్కువ హెల్ప్ అవుతుంది. ఇది చట్నీస్లలో కానీ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చట్నీస్లలో కానీ, స్వీట్స్లలో కానీ దీన్ని ఎక్కువ యూజ్ చేస్తుంటారు. సో ఈ జిఐ ట్యాగ్ రావడం వల్ల ఏంటంటే దీని మార్కెటింగ్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కువ కూడా కల్టివేట్ చేస్తారు, మార్కెట్ వాల్యూ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఇది అనమాట 18th గూడ్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గ్రోత్ హిట్స్ 8 months హై అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఇట్ ఈస్ ఏ సబ్ పార్ట్ ఆఫ్ ఏంటంటే సెకండరీ సెక్టార్, రైట్. ఎకానమీ జనరల్గా మనకి ఏంటంటే ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షరీ సెక్టార్, రైట్. ఈ సెకండరీ సెక్టార్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది ఒక పార్ట్ అనమాట. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది ఒక పార్ట్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఇంకా సబ్ పార్ట్స్ ఏముంటాయి అంటే ఆటోమొబైల్స్ కానీ, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, కెమికల్స్, ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో పార్ట్. అయితే మనకి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది గ్రోత్ రేట్ అనేది ఎక్కువైందంటండి. ఈ పాస్ట్ 8 monthsలో ఎక్కువ ఉందంటండి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ రేట్ ఏంటి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటిది? సిగ్నిఫికెన్స్ చూసినట్టయితే మనం ఏంటంటే ఎకనామిక్ కంట్రిబ్యూషన్, ఇండియన్ ఎకానమీకి దీని కంట్రిబ్యూషన్ ఎంత ఉందంటే 17% ఉంది. 17% ఆఫ్ ద జీడిపి. ఓకే, 17% జీడిపి ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి. ఏంటంటే టార్గెట్ ఎంత అంటే మనకు 2025 నాటికి, ఎండ్ ఆఫ్ ద 2025 నాటికి ఎంతంటే 25% కావాలి అనమాట దేంట్లో, సెకండరీ సెక్టార్లో. దెన్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్. అగ్రికల్చర్ సెక్టార్ కూడా తర్వాత ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనమాట. అండ్ ఇందులో ఓన్లీ ఎంఎస్ఎంఈస్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు అప్రాక్సిమేట్లీ 60 million పీపుల్ అనమాట. ఓకే, ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా వస్తుంది దీని ద్వారా. సిగ్నిఫికెన్స్ ఇండియాలో ఉన్నట్టు మేజర్గా ఎకానమీ పరంగా కానీ, ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ, కాంపిటేటివ్నెస్ పరంగా కానీ ఇదేంటంటే ఎక్కువ అనమాట. అందుకే మనకి దీనివల్లనే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వల్లనే మన ఇండియన్ ఏమంటారంటే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అని అంటారనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పిఎల్ఐ స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏదైతుందో దీని ద్వారా ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఇంపోర్ట్స్ పైన డిపెండెన్సీ అనేది తగ్గిపోతుంది, దెన్ నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువైపోతుంది. సో ఇవన్నీ జరగడం వల్ల ఆటోమేటిక్గా ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అంటే
ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ అవుతుంది. ఏ ఏ సెక్టార్లో? ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్స్, దెన్ నెక్స్ట్ ఫార్మాసిటికల్, దెన్ నెక్స్ట్ టెక్స్టైల్స్, ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి అన్నమాట. ఇది రీజన్స్. అయితే ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ ఏంటివి అంటే, మేజర్ ఛాలెంజెస్ కాంప్లెక్స్ రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ అనమాట. కాంప్లెక్స్ రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్. ఓకే, దెన్ నెక్స్ట్ ఏంటంటే హై ఇన్పుట్ కాస్ట్ అనమాట. దెన్ నెక్స్ట్ రీజనల్ ఇంబ్యాలెన్స్. ఏదైతే మనకి ఏంటంటే మెటీరియల్ అవైలబిలిటీ అనేది తక్కువ ఉంటుంది, అందువల్ల ఇన్పుట్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. సో టెక్నాలజీ యూసేజ్ కూడా తక్కువ ఉంటుంది. సో లేబర్ పైన డిపెండెన్సీ ఎక్కువ ఉండడం వల్ల ఇన్పుట్ కాస్ట్ అనేది ఒక గూడ్కి అనేది ఎక్కువ అవుతుంది. ఇది మేజర్ ప్రాబ్లం. దెన్ నెక్స్ట్ అనదర్ ఇష్యూ ఏంటంటే, మేజర్ ఛాలెంజ్ ఇక్కడ ఏంటంటే రీజనల్ ఇంబ్యాలెన్స్. మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, తమిళనాడు, యూపీ, ఈ 4 స్టేట్స్ ఏంటంటే మోర్ దెన్ 50% కంట్రిబ్యూట్ చేస్తున్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి. ఓకే, ఇది అనమాట. అంటే రీజనల్గా ఇంబ్యాలెన్స్ ఉంది, కొన్ని స్టేట్లు అసలే లేదు. ఇదొకటి. ఎంఎస్ఎంఈ కన్స్ట్రెయింట్స్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎంఎస్ఎంఈస్ కీ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, అయినప్పటికీ వీటి రోల్ అనేది వీటికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి ఎంఎస్ఎంఈస్. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఏంటంటే లో ఫీమేల్ పార్టిసిపేషన్ రేట్ అనేది చాలా తక్కువ ఉందంట. అంటే పాపులేషన్లో ఆల్మోస్ట్ 50% ఉన్నారు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఓకే, దెన్ నెక్స్ట్ షార్టేజ్ ఆఫ్ స్కిల్డ్ లేబర్ కూడా చాలా తక్కువ ఉంటారు మనకు. స్కిల్డ్ లేబర్ కానీ, టెక్నాలజీ అడాప్షన్ కానీ ఇది చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మేజర్ ఛాలెంజెస్. ఓకే, దెన్ నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం మెజర్స్ తీసుకోవడం వల్ల పాస్ట్ 8 monthsలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది ఇంత గ్రోత్ రేట్ అనేది ఎక్కువ ఉంది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి మెజర్స్ ఏంటివి? ఓకే, 2014 నుంచి కనుక మనం చూసుకున్నట్టయితే ఏంటంటే మేక్ ఇన్ ఇండియా స్కీమ్ కానీ, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా. దెన్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఏంటంటే లిబరలైజేషన్ ఆఫ్ ఎఫ్డిఐస్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ని ఏం చేస్తారు, లిబరలైజేషన్ చేయడం వల్ల 100% అలో చేయడము. సో ఇట్లా చేయడం వల్ల ఏమైందంటే ఆటోమేటిక్గా మనకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అయింది. 2014లో ఇదేంటంటే మోర్ దెన్ 100 ఉంటుండే. నవ్వు రీసెంట్గా ఏం చేసిందంటే ఇట్ ఈస్ లెస్ దెన్ 40 అనమాట. ర్యాంక్ అనేది ఇంత అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గ్రోత్ రేట్ అనేది ఎక్కువ చూపిస్తుంది అనేది ఇది ఒక రీజన్. ఇంకొకటి ఏంటంటే జిఎస్టీ అనేది ట్యాక్స్ రిఫార్మ్స్ తీసుకురావడము, దెన్ నెక్స్ట్ కార్పొరేట్ ట్యాక్స్ అనేది రెడ్యూస్ చేయడము. ఓకే, సెజ్లను ఏర్పాటు చేయడము. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ఇవి బూస్టర్ లాగా వర్క్ చేస్తాయి. ఆత్మనిర్భర్ భారత్, ఇది మేజర్ స్కీమ్. ఆత్మనిర్భర్ భారత్ దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇంపోర్ట్స్ డిపెండెన్సీ తగ్గించాలి, ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేయాలి. ఇది మేజర్ ఆబ్జెక్టివ్. డొమెస్టిక్ నీడ్స్ ఫుల్ఫిల్ చేస్తూ ఎక్స్పోర్ట్స్ పైన ఫోకస్ చేయాలనేది దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ అనమాట. సో ఇలాంటి మెజర్స్ తీసుకోవడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ అనేది హిట్స్ 8 months హై అనమాట. ఇది అనమాట మేజర్గా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇక్కడ ఏంటంటే హెడ్ ఆఫ్ ద బిమ్స్టెక్ సమ్మిట్ ఇన్ బ్యాంకాక్. ఓకే, ఇది అనమాట బ్యాంకాక్ బిమ్స్టెక్ సమ్మిట్ మీద ఉంది. బిమ్స్టెక్ రీసెంట్గా ఇప్పుడు ఇదేంటి ఈరోజు ఎగ్జాక్ట్లీ April 4th రోజు జరుగుతుంది. ఇది ఎక్కడ బ్యాంకాక్లో జరుగుతుంది. బిమ్స్టెక్ అంటే ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఓకే, టెక్నికల్ అండ్ ఎకనామికల్ కోఆపరేషన్ ఇవి మేజర్గా 7 కంట్రీస్ అండి. ఇవి 7 కంట్రీస్ బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి ఈ బే ఆఫ్ బెంగాల్ బార్డరింగ్ కంట్రీస్ అనేది అన్నీ కూడా ఎక్సెప్ట్ నేపాల్ అండ్ భూటాన్. సో ఇవన్నీ బే ఆఫ్ బెంగాల్ బార్డరింగ్ కంట్రీస్ అనమాట. 7 కంట్రీస్ ఉన్నాయి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢాకాలో ఉంది. ఓకే, ఇది ఎప్పుడు ఫామ్ అయింది? బిమ్స్టెక్ అనేది ఎప్పుడు ఫామ్ అయిందంటే బ్యాంకాక్ డిక్లరేషన్ ఏ ఇయర్లో అంటే 1997లో జరిగిందనమాట. అప్పుడు ఫామ్ అయింది ఇది బిమ్స్టెక్ అనేది. లాస్ట్గా జాయిన్ అయిన కంట్రీ ఏంటంటే 2004లో నేపాల్ జాయిన్ అయింది. దీంతో 7 అనమాట. నేపాల్ జాయిన్ అయింది. బ్యాంకాక్ డిక్లరేషన్ 1997లో జరిగింది. ఫస్ట్ సమ్మిట్ ఇక్కడ జరిగింది. నెక్స్ట్ 6th సమ్మిట్ ఇప్పుడు కూడా ప్రస్తుతానికి 2025లో జరుగుతున్నటువంటి సమ్మిట్ అనేది 6th one ఇది బ్యాంకాక్లో జరుగుతుంది. దీని యొక్క మేజర్ థీమ్ ఏంటి ఇప్పుడు చూసుకున్నట్టయితే మేజర్ థీమ్ అంటే ప్రాస్పరస్, రెసిలియంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్ అనేది మేజర్ థీమ్ అనమాట. అసలు బిమ్స్టెక్లో టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అన్నాం. అన్నాం కదా. వేటికి మధ్య టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఏంటి అంటే ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఏషియన్ కంట్రీస్ అంటే ఏంటి ఇక్కడ ఇండియా కానీ, బంగ్లాదేశ్ కానీ, భూటాన్ కానీ, నేపాల్ కానీ ఇవన్నీ కూడా ఏషియన్ కంట్రీస్కు మనకు అనదర్ మేజర్ ఇంపార్టెంట్ గ్రూప్ ఉంది ఒకటి ఏంటంటే సార్క్. సో ఇవి ఏషియన్ కంట్రీస్. సౌత్ ఏషియన్ కంట్రీస్ అంటారు వీటిని. ఇంకొకటి ఏంటంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏంటి అంటే వీటికి ఉన్న గ్రూప్ ఏంటంటే ఏషియన్. దీనికి ఉన్న గ్రూప్ దీంట్లో ఉన్నటువంటి పార్ట్గా ఉన్నటువంటి కంట్రీస్ ఏంటంటే మయన్మార్,
థాయిలాండ్, లావోస్, వియత్నాం, కంబోడియా, ఇవన్నీ కూడా వీటిలో పార్ట్ అనమాట. ఈ రెండింటి మధ్య కనెక్టివిటీ అనమాట ఈ బిమ్స్టెక్ అనేది. ఓకే, అంటే ఇక్కడ మయన్మార్, థాయిలాండ్ అనేది ఎక్స్ట్రాగా వచ్చినాయి అనమాట. ఇది వీటి మధ్య కనెక్టివిటీ అనమాట, బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఫామ్ అయింది. అయితే రీజనల్ దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఎన్హాన్స్ ద రీజనల్ కోఆపరేషన్. ఈ రీజనల్ కోఆపరేషన్ అనేది ఇంక్రీజ్ చేయాలి, ఈ కంట్రీస్ మధ్య ట్రేడ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఓకే, సెక్యూరిటీ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. నెక్స్ట్ కనెక్టివిటీ, రీజనల్ కనెక్టివిటీ అండ్ బ్యాంకాక్ విజన్ 3030 అనేది ఒకటి ఉంది, 2030 అనేది ఒకటి ఉంది, ఇదొకటి. ఇవన్నీ కూడా దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్ అనమాట. విజన్ బేస్డ్ ఎజెండా అనేది 6th సమ్మిట్ అనమాట. ఇది ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది 6th సమ్మిట్, బ్యాంకాక్లో జరుగుతున్నటువంటిది 6th సమ్మిట్. బ్యాంకాక్ విజన్ 2030 అనమాట. మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్ అగ్రిమెంట్ అనేది కూడా మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది బిమ్స్టెక్ అనమాట. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిమ్స్టెక్ ఎప్పుడు ఫామ్ అయింది? ఫస్ట్ గ్రూప్ 1లో అండ్ గ్రూప్ 3లో కూడా వచ్చేసింది క్వశ్చన్. ఇదేంటంటే ఈ బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా 1997లో ఫామ్ అయింది. ఈ పాయింట్ ఒకటి. దెన్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ కంట్రీస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే MBBS టిన్ అనమాట, చీప్ కోడ్ అనమాట. ఓకే, MBBS టిన్. మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, థాయిలాండ్, ఇండియా, నేపాల్, ఈ 7 కంట్రీస్ అనమాట MBBS టిన్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ఢాకాలో ఉంది. ద నెక్స్ట్ డిక్లరేషన్, బ్యాంకాక్ డిక్లరేషన్ 1997. లాస్ట్గా జాయిన్ అయిన కంట్రీ ఏంటంటే నేపాల్. ఓకే, 6th సమ్మిట్ ఎక్కడ జరిగింది? 6th సమ్మిట్ బ్యాంకాక్లో జరిగింది. దీని యొక్క 6th సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి? ప్రాస్పరస్, రెసిలియంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్. ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.